నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేందర్ అడ్చెర్ల, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీశరణ్య హాస్పిటల్, హన్మకొండ. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అంటే మన బాడీలో ఉన్న కీళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడడం. కీళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ అంటే కీళ్ళతో పాటుగా దాని చుట్టూ ఉన్న కణజాలాలు ఇన్ఫ్లమేషన్ ఏర్పడడం వల్ల ఆర్థరైటిస్ అనేది ఏర్పడుతుంది. ఆర్థరైటిస్ గురించి ఎందుకు చెప్పుకోవడం జరుగుతుందని అంటే త్వరలో ప్రపంచంలో చాలా మంది ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూసినట్టయితే ఇప్పటి వరకు ఇండియాలోనే 180 మిలియన్ పీపుల్ ఆర్థరైటిస్తో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి దాని గురించి అవేర్నెస్ తెలుసుకోవడానికి ఇది మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే కీళ్ళలో వాపు రావడము, నొప్పి రావడము, మర్చుకోవడం, చాపుకోవడం, ఇబ్బంది కలగడం, స్టిఫ్నెస్ ఏర్పడడం, బాడీ టెంపరేచర్ పెరిగిపోవడం, ఫీవర్ వచ్చిన సిమ్టమ్స్ ఉండడం, ఇవన్నీ కలగవచ్చు. సిమ్టమ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. కానీ ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటది? చాలా కారణాలు ఉంటాయి ఆర్థరైటిస్కి. చాలా రకాల ఆర్థరైటిస్ ఉంటాయి. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి దాదాపు 100కు పైన ఆర్థరైటిస్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. దెబ్బ తాకడం వల్ల కలగవచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కలగవచ్చు, బాడీలో ఉన్న కణజాలాల వల్ల రియాక్షన్ వల్ల కలగవచ్చు, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ వల్ల కలగచ్చు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కలగచ్చు. చాలా రకాల ఆర్థరైటిస్లు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి రాకుండా చేయాలంటే ఏం చేయాలనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రాకుండా చేయాలంటే మన జాయింట్కి మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే స్ట్రెచింగ్ చేసుకోవడము, జాయింట్ మూమెంట్ చేసుకోవడము, తర్వాత వెయిట్ పెరగకుండా చూసుకోవడము, తక్కువ వెయిట్ ఉండడము, తర్వాత డైటరీ హ్యాబిట్స్, మామూలుగా కాల్షియం రిచ్ డైట్ తీసుకోవడము, ఇట్లాంటివి చేయడం వల్ల కొంతవరకు ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ఒకవేళ ఆర్థరైటిస్ వస్తే ఏం చేయాలి? ఆర్థరైటిస్ వస్తే మాత్రం ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి రకరకాల పరీక్షలు చేయడము, మామూలుగా రక్త పరీక్షల్లో కొన్ని రకాల ఆర్థరైటిస్ ఐడెంటిఫై అవుతాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ వల్ల ఎక్స్రేస్, ఎంఆర్ఐస్, సిటీ స్కాన్స్ వల్ల కూడా ఐడెంటిఫై అవ్వడం, రక్త పరీక్షల్లో ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్లో ఆప్షన్స్ వచ్చేసినట్లయితే ఫిజికల్ థెరపీ ఉంటుంది, మెడికేషన్ ఉంటుంది. ఫిజికల్ థెరపీలో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ కొన్ని చేయాల్సిన అవసరం ఉండొచ్చు, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవసరం పడవచ్చు. రెండవది మెడికేషన్ పరంగా ఆర్థరైటిస్ని తగ్గించడానికి కొన్ని రకాల మందులు వాడడం జరుగుతుంది. ఆర్థరైటిస్ సివియర్ స్టేజ్కి పోయినట్టయితే మేజర్గా హిప్ జాయింట్ కానీ, నీ జాయింట్ కానీ, ఇట్లాంటి జాయింట్స్, షోల్డర్ కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం వాటిని రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇట్లాంటివి కాబట్టి అవేర్నెస్గా మీరు ఆర్థరైటిస్ గురించి తెలుసుకొని ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.